కుప్పంలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆత్రేయపురం గ్రామానికి చెందిన సాయితేజ అనే యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడని, ఇప్పటికీ సాయితేజపై సుమారు 30కి పైగా కేసులు నమోదయ్యాయని కుప్పం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్ తెలియజేశారు. రాజమండ్రి నుంచి కుప్పం వరకు మ్యాప్ ఆధారంగా దొంగతనాలు చేస్తున్నాడని, ఇప్పుడు కొత్తగా కుప్పంలో 2 దుకాణాల్లో సాయితేజ దొంగతనాలు చేశాడని వెల్లడించారు. అతడి వద్ద నుంచి కారు, 30,000 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. చెందిన ఆత్రేయపురం మండలం చెందిన కర్తూరి సాయి తేజ అనే వ్యక్తి వయసు 22 సంవత్సరాలు ఉంటుంది. ఇతని చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి ఇతన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల 6వ తరగతిలోనే ఎడ్యుకేషన్ స్టాప్ చేసేసినాడు. వెంటనే బయటకు వచ్చేసి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి షాప్ షట్టర్స్ లిఫ్టింగ్ చేసుకుంటూ దొంగతనాలు చేయడానికి అలవాటు పడినాడు. ఇతని మీద రాష్ట్రంలో సుమారు 30 వరకు కేసులు నమోదై ఉన్నాయి. ఇతను బాల నేరస్తుడుగా ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరి కూడా దొంగతనాలకు అలవాటు పడినాడు. ఈ మధ్య కాలంలో కుప్పం అవుట్స్కట్స్లో ఒక షాపు, టీవీ షాప్ షటర్ లిఫ్ట్ చేసేసి అందులో ఉన్న 4 సెల్ ఫోన్లు, 30,000 క్యాష్, అదేవిధంగా 2 టీవీలు దొంగతనం చేయడం జరిగింది. వీకోటలో 2 షాప్స్ చేయడం జరిగింది. సింగరాయకొండలో ఒక ల్యాప్టాప్, అదేవిధంగా కావలిలో ఒక కారు, ఈ విధంగా దొంగతనం చేసుకుంటూ ఇతను జీవనం సాగిస్తున్నాడు. ఇతను ఇంకోటి ఏమంటే ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ నోట్బుక్లో సుమారు 100 పట్టణాల వరకు, హైవేలో ఉన్న పట్టణాల వరకు పేర్లన్నీ రాసుకోవడం జరిగింది. ఏ పట్టణాల్లో అయితే అతను అఫెన్సెస్ కంప్లీట్ చేస్తాడో అవి రౌండ్ ఆఫ్ చేయడము, తర్వాత నెక్స్ట్ వేరే ఊరికి పోవడం చేస్తాడు. అందులో కుప్పం కూడా ఉంది, కుప్పంలో అఫెన్స్ కంప్లీట్ చేస్తున్నాడు. ఇదే కాకుండా ఇతను ఒక మ్యాప్ కూడా పెట్టుకున్నాడు, ఆంధ్రప్రదేశ్కి చెందిన మ్యాప్ కూడా పెట్టుకున్నాడు. దీంట్లో రూట్ వేసుకున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ కావాలా, ఎక్కడికి పోవాలని చెప్పి. ఈ మ్యాప్ అదేవిధంగా ఈ నోట్బుక్ దీన్ని పెట్టుకొని అతను చాలా ప్రీ ప్లాన్డ్గా అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టినాడు. రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ, చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిఎస్పీ కలంనేర్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన సూచనల మేరకు మేము క్రైమ్ పార్టీతో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి సెల్ ఫోన్లు 4, అదేవిధంగా కొంత నగదు ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని రిమాండ్ పంపడం జరిగింది. Right, sir. Right, yes.